హన్మకొండలోని ప్రకాష్ రెడ్డిపేటలో పునీత వన చిన్నప్ప గారి దేవాలయం 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గుర్తుగా స్థాపికను నిర్వహించుకొని పూజలు నిర్వహించుకోవడం జరుగుతుందని ఆలయ ప్రధాన ఫాస్టర్ తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాష్ రెడ్డిపేటలో గత 75 సంవత్సరాలుగా దేవుని కృప ప్రజలందరిపై ఉండడంతో గ్రామంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఈరోజు 75 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఘనంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుందని, దేవుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఫాదర్ ఉన్నారా? ఇంకా ఫాదర్స్ ఉన్నారు. అందరూ ఆర్పిల్ ఏని అమ్మా నిర్మల కొంచెం వీడియో ఇస్తా. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మీతో ప్రార్థించుదాము. సర్వశక్తులకు ఓ దేవ, మేము నీ ముందు కృతజ్ఞతతో వస్తూ ఉన్నాము. ఈ ప్లాటినం జూబ్లీ సందర్భంలో మీ అపార దయను ఆశీర్వాదం గుర్తు చేసుకుంటూ నమస్కరిస్తూ ఉన్నాము. 75 సంవత్సరాల పాటు నీ పరిరక్షణ మార్గదర్శనం అర్పిస్తూ ఉన్నాము. ఈరోజు మా పెద్దల నమ్మకాన్ని, త్యాగాలను, శ్రమను మేము గౌరవంగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ప్రభా, భవిష్యత్తులో కూడా నువ్వు మాతో ఉండి మమ్మల్ని చిత్తానుగుణంగా నడిపించము. మేము నీ ప్రేమ మరింత లోతుగా అనుభవించి నిలిచిన దీవులతో ఇతరులతో పంచుకునేలా మమ్మల్ని తయారు చేయను. మా సంఘాన్ని, మా కుటుంబాలను, మా ఇరువురు కుటుంబం, మా ప్రకాష్ రెడ్డిపేట గ్రామ స్థాపిత ప్లాటినం జూబ్లీ మహోత్సవాన్ని ఈరోజు మేము ఆరంభించుకుంటూ ఉన్నాం. మా గ్రామాన్ని స్థాపించి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో ఆ దేవదేవుడు మా పట్ల చేసినటువంటి గొప్ప మేలును బట్టి ఈరోజు కుటుంబ సమేతంగా మా గ్రామ ఆడపిల్లలందరినీ కూడా పిలుచుకొని ఈరోజు గొప్పగా పండుగ జరుపుకుంటూ ఉన్నాం. మరి శుభకార్యంలో పాల్గొనేటువంటి అందరినీ కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. మా పూర్వీకులు మాకు ఇక్కడ ఈ విశ్వాసాన్ని పంచారు. మా కథోలిక విశ్వాసంలో క్రీస్తు పాటు నడిపించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వారి శ్రమను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆడపిల్లలుగా, గ్రామ బిడ్డలుగా ఒక జ్ఞాపికను ఇక్కడ నిర్మించుకున్నాం. ఆ జ్ఞాపికతో భావి తరాలు దీన్ని చూసినప్పుడల్లా మమ్మల్ని గుర్తుంచుకొని వారు కూడా విశ్వాసం బలపెట్టేట్టుగా ఈరోజు గొప్ప కార్యాలు చేస్తున్నాం. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా తిరునాళ్ళ పండుగను జరుపుకుంటున్నాం. రేపటి రోజున మరి మా పూర్వ జ్ఞాపకార్థము చేసేటువంటి మన కార్యాలకు గుర్తుగా వివిధ నిర్మాణాలు గావించుకున్నాం. అక్కడ ఆర్చ్ నిర్మించుకున్నాం, రక్షణ స్తంభాలు నిర్మించుకున్నాం, మా పాలక పునీతుడు మన చిన్నప్ప గారి యొక్క గుహను నిర్మించుకున్నాం, దేవాలయ నూతనీకరించుకున్నాం, గుడిగంట పెట్టుకున్నాం. మా చర్చి ప్రాంగణంలో సీసీ రోడ్డు వేసుకొని మా చర్చి ప్రాంగణం అంతా కూడా సుందరంగా అలంకరించుకుని దాదాపుగా మేము 80 లక్షల నుండి కోటి రూపాయల వరకు కూడా స్వచ్ఛందంగా ప్రజలందరూ ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చి వారి పనులు జరిపించుకున్నారు. మరి గొప్ప కార్యాన్ని దేవుడు గొప్పగా అర్పించాడు. ఇంకా ముందు కూడా రేపు రోజున పెద్ద ఎత్తున విశాఖ అగ్రపీఠాధిపతి, మహాగణ కురుమల బాల పీఠాధిపతి, ఖమ్మం పీఠాధిపతి సయ్యిలి ప్రకాష్ గారు, మా మేత్రాస వరగారి మేత్రాసన పాలన అధికారి వికెంపుడు విజయపాల్ రెడ్డి గారు, వివిధ గురువులు, మఠవాసులు, కన్యాస్త్రీలు, బంధువులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, పుర ప్రముఖులందరూ కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు ఈ వేడుకల్లో. మరి అందరినీ కూడా ముందుగానే వందనాలు చెల్లించుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటూ వేడుకను మాకు కవర్ చేసినందుకు మీకు స్వస్థాలు వందనాలు చెల్లించుకుంటూ దేవుడు గొప్ప మందిని ఆశీర్వదించి దీవించాలని చెప్పి కోరుకుంటున్నాం, దీవిస్తున్నాం. ఒకే బాటతోటి అందరం కలిసి ఈరోజు 75 సంవత్సరాలు జూబ్లీ చేసుకుంటాం. 1950 నాడు ఇక్కడే మా గ్రామ శంకుస్థాపన జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి 75 సంవత్సరాలు పూర్తయి అందరం ఈరోజు ఆడబిడ్డలు గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ తీసుకొచ్చి ఈడ మళ్ళొక గ్రామం దగ్గర బొడ్రాయిలాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 3 రోజుల పాటు 1, 2, 3 తారీఖులో ఘనంగా పండుగ జరుపుకుంటున్నాం.
3 రోజులు జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వందలాది మంది మా గ్రామస్తులు, పుట్టిన వాళ్ళు, కోడళ్ళు, బిడ్డలు, అల్లులు, తాతలు, ముత్తాతలు, మనవాళ్ళు అందరూ కూడా ఇక్కడ సమిష్టిగా ఒకే కుటుంబంలాగా పండుగ జరుపుకుంటున్నాం. ఈ పండుగ సందర్భంగా మా అందరికి కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభు ఆదాయ చూపుము, క్రీస్తు ఆదాయ చూపుము, ప్రభు ఆదాయ చూపుము.